ఏసీబీ వలకు అవినీతి తిమింగలాలు చిక్కాయి. వల్లిపు అంకంరావు తన భార్య అంజమ్మకు సంబంధించిన మరణ నమోదు లేట్ ఎంట్రీకి సంబంధించి మద్దిపాడు తహసీల్దార్ ఎం సుజన్ కుమార్ 90,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వటం ఇష్టం లేని బాధితుడు వల్లెపు అంకంరావు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడి చేశారు. మద్దిపాడు తహసీల్దార్ ఆదేశాల మేరకు దొద్దవరపాడు వీఆర్ఓ కొప్పోలు అంకంరావు బాధితుల నుండి 90,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదే సమయంలో మద్దిపాడు తహసీల్దార్ సుజన్ కుమార్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ ఎస్ శిరీష మీడియాకు వివరించారు. మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు ఎంఆర్ఓ మద్దిపాడు మరియు వీఆర్ఓ దొద్దవరం వాళ్ళపైన రైడ్ చేయడం జరిగిందండి. కంప్లైంట్ యొక్క వైఫ్ చనిపోయారు. సో కంప్లైంట్ యొక్క వైఫ్ వాళ్ళ యొక్క లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంట్రీ ప్రొసీడింగ్ ఇష్యూ చేయడానికి ఎంఆర్ఓ మద్దిపాడు గారు 90,000 లంచం డిమాండ్ చేశారు. ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చినందుకు గాను ఈరోజు ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎంఆర్ఓ మద్దిపాడు గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు వీఆర్ఓ దొడ్డవరము 90,000 లంచం డబ్బులు తీసుకుంటుండగా మాకు వీఆర్ఓ దొరికారు, ఎంఆర్ఓ వాయిస్ కూడా ఉందండి. సో ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు వీఆర్ఓని డబ్బులు తీసుకోమన్నారండి. ఎంఆర్ఓ గారు కంప్లైంట్ కి వీఆర్ఓ గారికి ఇవ్వమన్నారు. అది తీసుకుని ఆయన అరెస్ట్ ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. రేపు నెల్లూరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు.